మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా భార్య మధ్యలో అడ్డగించడానికి ఎవరు అనే త్రిశూలంతో పిల్లవాడిని చంపేస్తారు. ఇంతలో ఒకరు పార్వతీదేవి పిల్లవాడి యొక్క దుఃఖాన్ని వెళ్ళి బయటకు వస్తుంది. ఎవరిని ఎంత పని చేసినాను, నేను కావాలని కాలాపంగా ఒక కొడుకు ఒక పిల్లవాడికి జన్మనిచ్చినాను, మీరేమో తీసివేసినారు, నాకు చాలా బాధాకరంగా ఉందంట. అప్పుడు శంకరుడు కూడా బాధపడుతున్నారు, నాకు తెలియదమ్మా, చెప్పేదేదో జవాబు కూడా సరిగ్గా చెప్పలేకపోయినాడు, ఒక పని చేద్దాము, ఇప్పుడు శివభటుల్ని పిలుస్తాను. ఉత్తరం దిక్కు దేవికి ఉత్తరం దిక్కు తలాప ఎప్పుడు కూడా పెట్టకూడదు. మన ఇళ్లలో కూడా తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం దిక్కు పెట్టరు. కారణం ఏమిటి? ఉత్తరానికట ఊర మంది కూడా పండుకోవాలి. ఉత్తరానికి తలాపు చేసి పండుకోవడానికి వీల్లేదు. అప్పుడు స్వామివారు ఏం చేస్తున్నాడు శంకరుడు, ఆయన ఉత్తరానికి తలాపు ఎవడైతే పట్టుకున్నాడు, అది జంతువు కానీ మనిషి కానీ ఇతరత్ర కానీ, ఆ తలకాయ తీసుకురమ్మని చెప్పింది. అయితే ఒక ఆయన వండుకున్నాడు, కానీ ఆయన చనిపోయినాడు. ఆయన పేరేంటి? గజాసురుడు, అంటే ఏనుగు తల కలిగినటువంటి ఒక మహారాక్షసుడు. ఆ రాక్షసుడు యొక్క తల తీసుకొచ్చి అప్పుడు గణపతికి, ఈ గణపతి ఏనుగు ముఖాన్ని పెట్టడం జరిగింది. చప్పటి కొట్టాడు అందరూ. నాటి నుండి నేటి వరకు తల్లిదండ్రులు కూడా ఒక పరీక్ష పెడతాను. బహుశా మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. తల్లిదండ్రుల పరీక్షకైనా తెలుసా కదా, దేవతలు ముక్కోటి దేవతలు దావిని పార్వతీ పరమేశ్వరుని అడుగుతారు, ఏమండి మూడు లోకాలు ఏటువంటి వాడు ఒక నాయకుడిని మాకు ఇవ్వండి అంటారు. అంటే వాళ్ళిద్దరు ఆలోచిస్తారు. ఒక పక్కన గణపతి ఉన్నాడు, ఒక పక్కన కార్తికేయుడు ఉన్నాడు, ఎవరికి ఇవ్వాలి ఆధిపత్యము అని ఆలోచన చేసే వరకు ఒక పోటీ పెడతారు వాళ్ళు. భూలోకంలో ఉండే ముక్కోటి నదుల్లో ఎవరైతే స్నానం చేసి వస్తారో వాడికి ఆధిపత్యం ఇస్తాను. అప్పుడు కార్తికేయ స్వామి చాలా హుషారుగా ఉంటాడు. ఆయన వాహనం నెమలి. అందువల్ల ఆయన వెంటనే ప్రయాణం వింటాడు. ఈ స్వామివారేమో వచ్చారు, కొట్టివాడు. తర్వాత వాహనం కూడా ఎలుక వాహనం అని పాపం బాధపడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని శంకరుడు గమనిస్తాడు. ఆయన గణపతి రామయ్య, ఎందుకు నా బాధపడుతున్నావు? స్వామి కావాలని నేను ఒకటి ఏర్పాటు చేసినాను నాకు వాడికి మధ్యలో, వాడేమో నాకంటే మొదలు అన్ని నదులు పోతున్నాడు, నేను పోలేకపోతున్నా, ఏదైనా చెప్పండి చెప్పండి అంటే అప్పుడు ఏం చేసినాడు, ఒక్కసారి నారాయణ అన్నాడు. ఓం నమో నారాయణాయ అని అందరూ కూడా మంత్రాన్ని ఉపదేశం చేసినాడు. ఆయన ఈ నారాయణ పంచాక్షరి నువ్వు ఒక్క 1,00,000 సార్లు జపం చేసుకోరా, దానివల్ల నీకు మూడు కోట్ల నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలం వచ్చే అవకాశం ఉందట. విచిత్రంగా పారాయణ చేస్తాడు. అయితే అక్కడ ఏం జరుగుతుంది విచిత్రం అంటే సుందరంగా కనిపిస్తాడు. అయితే తనకంటే మొదలే గణపతి స్నానం చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకో పని ఏం చేస్తాడు గణపతి, ఆ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తాడు. ఏ తల్లిదండ్రులకైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి చంద్రుడిని చూసినా నీలాపనిందలు మన మీద రావు. రెండవది, నాగపంచమి రోజున ప్యాలాలు వేసుకుంటారు కదా, ఆ ప్యాలాలు మన నోట్లో వేసుకున్నా కానీ దోషం రాదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. మీరంతా భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నారు కనుక మీకు నీలాపనిందలు రాకపోవడం కాక, గణపతి అనుగ్రహం అందరిపైన ఉండును కాక, జగన్మాత ఆశీర్వచనం అందరిపైన ఉండును కాక. ఓం శ్రీ గజానన భగవాన్ की जय। बोल गजानन महाराज की जय। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। आर्यवैश्य संघ गणपति 80వ వార్షికోత్సవ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వీరశేఖర్ గుప్తా గారికి, గణేష్ మండలి వ్యవస్థాపక కుటుంబ సభ్యులైన సోదరుడు డాక్టర్ ముక్క వినోద్ గుప్తా గారికి, మరియు ఈ సంవత్సరం
నిర్వహణ చేస్తున్న అధ్యక్షులు సూరి గారికి మరియు వారి కమిటీ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మరియు గణపతి చవితి శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, సోదర సోదరీమణులకు, యువకులకు, చిన్నారులకు, ఇందూరు నగర వైశ్య సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలా గర్వంగా ఉంది. అధ్యక్షుడు చెప్పినట్లు 101 నగరేశ్వర గుడి దగ్గర మనము ఈరోజు పొద్దున అక్కడ ధ్వజారోహణం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ 80 ఆర్యవైశ్యులు అంటేనే సేవకు మారుపేరు, ఆధ్యాత్మికతకు, దేవాలయ నిర్మాణాలకు అన్నిటి కూడా. ఏదైతే గణపతి చవితి, గణపతి నవరాత్రులు ఏదైతే ఆంగ్లేయుల పరిపాలనలో బాలగంగాధర్ తిలక్ హిందువుల ఐక్యత కోసం ప్రారంభించిన ఈ ఉత్సవము ఈరోజు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అస్సాం వరకు ఈరోజు చవితి రోజు ప్రతి నగరంలో, ప్రతి వీధిలో, ఇందూరు నగరంలోని ప్రతి వీధిలో కూడా ఎక్కడ చూస్తే అక్కడ గజానన్ మహారాజ్కి జై నడుస్తాం. అదే ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ఐక్యత గురించి, మన హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన ఈ పండుగ మరి ఒక్కసారి మన పురాతన సంస్కృతిని కాపాడటానికి, పురాతన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఒక్కసారి హిందువుల ఐక్యత ఎంతైనా అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఈరోజు హిందువుల పైన జరుగుతున్న దాడులు కానీ, హిందూ మహిళల పైన జరుగుతున్న అరాచకాలు కానీ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ 10 రోజులు ఎక్కడ చూసి అక్కడ హిందూ బంధువులందరూ కూడా ఐక్యమత్యంగా మండపాల దగ్గర పొద్దున నుండి పూజా కార్యక్రమాలు, ఆరతులు చేసుకుంటారో, భవిష్యత్తులో నిరంతరంగా హిందువుల ఐక్యత ఉండాలని ఈ రోజున నేను అందరికీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మండప నిర్వాహకులు ఏదైతే కోరినట్లు ప్రతి ఒక్కరూ కూడా పొద్దున సాయంకాలం 7:30 భారతీ సమయంలో వచ్చి ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని నేను కోరుతాను. మరి ఒక్కసారి ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ గణేశుడి ఆశీర్వాదం ఉండాలని, మన పైన, మన కుటుంబ సభ్యుల పైన ఎటువంటి ఆటంకాలు జరగకుండా మన జీవితాలు సాఫీగా జరగాలని కోరుకుంటూ గణేష్ చవితి శుభాకాంక్షలు, శుభాభినందనలు మరొకసారి అందరికీ కూడా. బోల్ గజానన్ మహారాజ్